1.57 ఎకరాలు మంగళగిరి ప్రాంతంలో మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దానికి నోటిఫికేషన్ 19వ తారీఖున మరి డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము 25వ తారీఖున డిసెంబర్ను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న అంటే ఇది అంజుమన్ ప్రాపర్టీ అనేది గుంటూరు టౌన్ కి సంబంధించింది కాబట్టి అది దాని గురించి ఒకసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అని చెప్పి, ఎందుకనంటే దాని మీద వచ్చే కౌలు డబ్బులతో ఇక్కడ ఉన్న స్కూల్ కానీ లేకపోతే అంజుమన్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కానీ షాదీఖానా కానీ లేకపోతే ఈద్గా కానీ ఇవన్నీ దాని మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే ఫండింగ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దానివల్ల డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది పేద పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 25వ తారీఖున మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత జేసీఎస్ మీటింగ్ అని చెప్పి ఇక్కడ అంజుమన్ షాదీఖానాలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఎంత హేళనగా, అంటే ముస్లింలంటే ఆయన ఒక తోటి ముస్లిం అయి ఉండి మీరు చెయ్యండి మేము చూస్తూ ఉంటానంటున్నారు తప్ప నేను కాపాడుతాను, దీనికి మీకు అండగా ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి ఆయన అయితే చెప్పట్లేదు. ఆయన నిజంగా మైనారిటీల ద్రోహి అని చెప్పి దీని ప్రకారంగా అర్థం అవుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ 6వ తారీఖున కూడా జేసీఎస్ మీటింగ్ ఉల్మాల మీటింగ్ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారిని దాంట్లో కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఒక ఒక లైక్ ఒక మనిషి దాంట్లో ఒక మైనారిటీ అడగడం జరిగింది. మీరు ఒక ఎమ్మెల్యే, అలాగే మీ ప్రభుత్వం మీరు ఒక మైనారిటీ ఎమ్మెల్యే, మీరు ఒక వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, అలాగే మీరు అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యుండి మీరు ఆపితే ఆగేది మరి మీరు ఆపాలని ఎందుకు అనుకోవట్లేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తే ఆయన పక్కన కూర్చొని హేళనగా నవ్వుతున్నారు తప్ప దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఏ విధంగా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ముస్లింలు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాగో ముస్లింలు అంటే చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నిజంగానే చేతగానితనం అని చెప్పి దీని ప్రకారంగా అర్థం అవుతుంది. దీంట్లో ఒకటైతే నేను అడుగుతాను, ఆ రోజు వక్ఫ్ బిల్ గురించి అడిగితే అది మా పరిధిలో లేదు, అది దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది కాదు, నేనేం చేయలేను అని చెప్పి ఆ రోజు చేతులు దులుపుకొని పోయారు. కానీ ఈ రోజు మీరు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అయ్యి అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యి ఒక ఎమ్మెల్యే మైనార్టీ ఎమ్మెల్యే అయ్యి మీ ప్రభుత్వం ఉండి మీరు ఆమోదించకుండా అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మీరు ఆపితే ఆగేదే ఉన్నా కూడా మీరు ఎందుకు ఆపట్లేదని మేము అడుగుతున్నాము. మేము మైనార్టీలు అందరి తరపు నుంచి మిమ్మల్ని మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నాము. దీన్ని ఆపటానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయట్లేదు, మీరు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకనంటే మీకు ఎక్కడో కాసులో లేకపోతే మీరు ఇక్కడ ఉన్న దాదాపుగా అది 78 ఎకరాలు అయితే దాంట్లో ఇప్పుడు ఈ రోజు 3 ఎకరాలు కూలింగ్ లో పోయిందని చెప్తున్నారు. ఇంకా 71.5 ఎకరాలు అన్నారు. మీకు ఎంత వస్తుందో మాకు తెలియట్లేదు. దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు.